గ్రీన్ ఆంధ్ర సమ్మిట్ 2025కు మంత్రి నారాయణ హాజరయ్యారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సిఐఐ ఆధ్వర్యంలో నోవాటెల్లో ఈ సదస్సు జరిగింది. అమరావతిలో నిర్మాణాలన్నీ గ్రీన్ హౌస్ భవనాలుగా నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఐజీబీసీ సర్టిఫికేషన్ ఉండే భవనాలకు మరిన్ని రాయితీలను మంత్రి నారాయణ ప్రకటించారు. గ్రీన్ హౌస్ భవనాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలనే ఉద్దేశంతో మరికొన్ని రాయితీలు ప్రకటిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఏ రివ్యూ జరిగినా, అది డ్రింకింగ్ వాటర్ మీద రివ్యూ జరిగినా, లేదా శానిటేషన్ మీద రివ్యూ జరిగినా, అమరావతి మీద రివ్యూ జరిగినా, అంటే బిల్డింగ్ ప్లాన్స్ మీద అప్రూవ్ జరిగినా, రివ్యూ జరిగినా, టిట్కో హౌసెస్ మీద రివ్యూ జరిగినా, దేని మీద జరిగినా ఈ గ్రీన్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయకుండా, మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా ప్రతి మీటింగ్లోనూ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అంటే ఆల్రెడీ మీకున్న ఇన్సెంటివ్స్ తెలుసు. మీకున్న దాంట్లో ఇంతవరకు ఏంటంటే బిల్డింగ్స్ సంబంధించి పర్మిట్ ఫీజులో 20% డిస్కౌంట్ ఉంది. డెవలప్మెంట్ ఛార్జెస్లో 4 వాయిదాలు కట్టుకున్నట్టుగా ఉంది. అదేవిధంగా 3 ఏళ్లలో ఓసీ కానిస్తే స్టాంప్ డ్యూటీలో 20% డిస్కౌంట్ అవి ఉన్నాయి. నిన్న సెక్రటరీ గారు నేను డిస్కస్ చేసుకుని యాక్చువల్గా నిన్న ఈవినింగ్ ఐ థింక్ 6 o'clock ఫైల్ సైన్ చేసాం. అదేంటంటే సిల్వర్ బిల్డింగ్స్కి ఇంపాక్ట్ ఫీజులో 10%, గోల్డ్ బిల్డింగ్స్ 15%, ప్లాటినం బిల్డింగ్స్కి 20%. అదేవిధంగా రేరా రిజిస్ట్రేషన్ ఫీజ్ ఇవి నిన్న ఈవినింగ్ యాక్చువల్గా సెక్రటరీ గారు నేను యాక్చువల్గా డిస్కస్ చేసుకొని చేయటం జరిగింది.